అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. ఈరోజు నాకు నచ్చని విషయం జరిగింది. రైతు ముందే రేట్లు లేక ముడ్డ గుడుస్తూ ఉంటే మింగించుకుంటా ఉంటే ఈరోజు బూతులు ఉంటాయి. దానికి తగినట్టు ఒక రైతు చెడిపోతే ఇంకొక రైతుకి ఆనందమా? మొన్న మన ఈ కాయలు కటింగ్ చేశారు. ఎంత 23 గంపలు తెగాయి. 23 గంపలు తెగిన తర్వాత ఒక్క కాయ అయితే మన కైలో లేదు నిలబడి. ఒకవేళ సైజు కాయ వాళ్ళు కోసినా కానీ పేపర్ చుట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి సైజు కాయ కావాలన్నారు. నేను ఒకటి చూపిస్తా. ఈ కుక్కలు కోసినట్టువే, మనుషులు కోసినట్టువే. ఏదో చెట్టుకి ఒక చెట్టుకు 1, 2 కాయలు అవి కింద పడినాయంటే ఏదో కుక్కలో నక్కలో పందులో ఏ ఒకటి అనుకోవచ్చు, డౌట్ రాదు. ఓకేనా? మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా. ఇది చూడండి. కుక్కలు ఒక చెట్టుకే ఎగమల్లి అంత పైనుంచి అందుకొని ఈ పెద్ద పెద్ద సైజు కాయలే కోస్తాయా? చూడండి, ఒకే చెట్టుకి 7 కాయలు కోసి పెడతాయా కుక్కల? మీ పొలాల్లో కూడా మీరు కూడా బొప్పాయి పాడు వేసి ఉంటారు కదా. మీకు ఏదన్నా ఇలాగ జరుగుంటే కుక్కలే అని చెప్తే నేను కూడా కామ్గా అయిపోతా, నేను కూడా మనశ్శాంతిగా ఉంటా. చెప్పండి, ఈ విధంగా చేస్తాయా కుక్కలైతే? అది ఏంది 1, 2 కాదన్నా, చెట్టుకి ఓన్లీ పెద్దకాయ కోసి ఇట్లా మొదట్లో వేసి పెట్టుండే కుక్కలు. మంచి కుక్కలు కదా, మంచి కుక్కలు, మనిషి కుక్కలు. కటింగ్ అయినాక కోసి ఈ మాతో చెట్లు కాడ వేసేసిపోతే నా కొడకలకు కానీ ఆ లోపల ఆ ఆడయో మగయో కూడా తెలియదు నాకు. మంచిదేనా? మనం వేసుకునేదే 450 చెట్లు, వాటిలో 150 పోని 300 చెట్టుకి ఏదో ఉచ్చి పచ్చి కాసినాయి. అది తెగక ఇప్పుడు దిగినాయి. అది 23 గంపలు. పొద్దున్నే వచ్చి చూస్తే కడుపు మండిపోతుంది. మంచికేనా? ఇంకెక్కడండి? ఇక్కడ ఈడకు వచ్చి పాకిస్తాన్ ఎవడో పోయాడు కదా. ఇంకెక్కడ మన భారతదేశం బాగుపడేది? మనలో మనమే ఈ కాయలు కోస్తే వాడికి ఏమైనా లక్షలు వచ్చాయా, కోట్లు వచ్చాయా? లేకపోతే అవి నిలబడి ఉంటే నాకేమైనా కోట్లు వచ్చాయా? మారరు ఇంకా. అందుకనే ఈ అంతమైపోవడమే మేలు ఈ కలియుగం. నాది